హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం స్వీట్ పొటాటో చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ చాట్ రెసిపీ కోసం నేను 1/2 kg వరకు స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను. తీసుకున్నటువంటి స్వీట్ పొటాటోస్ని ఇప్పుడు పీల్ చేసుకుందాము. స్వీట్ పొటాటోస్ని పీల్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నటువంటి స్వీట్ పొటాటోస్ని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి స్వీట్ పొటాటో పీసెస్ అనేవి మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త లావుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి స్వీట్ పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. పొటాటో పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు స్వీట్ పొటాటోస్ని కుక్ చేసుకున్నాక స్వీట్ పొటాటోస్ అనేవి చాలా బాగా కుక్ అయ్యాయండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్లోకి కాస్త ఉప్పుని చల్లుకోవాలండి. ఉప్పు చల్లుకున్నాక 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా స్వీట్ పొటాటోస్ అనేవి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ పొటాటో పీసెస్ అన్నిటినీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్ని బౌల్లోకి యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కాస్త కొత్తిమీరని జల్లుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి వేడిగా కాస్త నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేసుకుంటే పుల్లగా తీయగా స్వీట్ పొటాటో చాట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.